అమ్మయ్య వచ్చాడ్రా పెళ్లి కొడుకు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. అంత ఖాళీగా ఉన్నారా? ఏదో జోక్ కట్ చేసా ఓపెన్ గా. అన్ని ఏర్పాట్లు రెడీగా. అవు ఏంటి పెళ్లి చూపులు లోపల అరేంజ్ చేశారా? అవునండి. బయట చేస్తే బెటర్ కదా ఓపెన్ గా. నేను అన్ని ఓపెన్ గా ఉంటాను. చూస్తుంటేనే తెలుస్తుంది పైన అంతా ఓపెన్. రండి రండి. ఇతనెవరు? వెంకట్రావు గారు, పెళ్లి కూతురు తండ్రి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నో 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 నో, కార్యక్రమాలన్నీ బయటే. నేను ముందే చెప్పాను కదా ఓపెన్ గాని. కమాన్. నా పేరు సీతా వైకుంఠం. మధ్యలో స్టాపులు లేవా? నేను ఓపెన్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం నాకు అలవాటు. అంతెందుకు ఆదివారం అయినా బయటికి వెళ్ళను. మూసేసిన షాపులు చూడాల్సి వస్తుందని. ఇంత ఓపెన్ పాలసీ తట్టుకోలేకే మొదటి పెళ్ళం లేచిపోయి ఉంటది. షట్ అప్. మొదటి పెళ్ళం సంగతి అనవసరం. ఇప్పుడు అమ్మాయిని చూపించండి ఓపెన్ గా. ఓపెన్ గా పెళ్ళైనాక చూద్దావు గానీ ఇప్పుడైతే మామూలుగానే చూడు. పెళ్లికి ముందు ఎంటర్టైన్మెంటా? గవే పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? మరి పెళ్లి కూతురు ఎవరు? మధ్యలో వచ్చి తొడతో పాటు అన్ని చూపెట్టిందే ఓపెన్ గా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్లి కూతురా? మరి మిగతా వాళ్ళు ఎవరు? ముత్తైదువులు. ముత్తైదువులా? ఏదో మోడలింగ్ నేర్చుకుంటుందండి. తన కాళ్ళ మీద తాను నిలబడాలని. కాళ్ళ మీద నిలబడటం బాబు? కాళ్ళు చూపించే నిలబడుతుంది కదా. చూడండి సార్, అనవసరంగా కంగారు పడుతున్నారు. ఏంటి? పిల్ల మాత్రం బంగారం. అవునండి, ఎవరితోనైనా ఆప్యాయంగా ఉంటుంది. మీరు ఓపెన్ కాబట్టి తను ఎంతో ఓపెన్ గా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళ కాఫీ ఇవ్వకుండా పంపించదు. ఇక కాపురం అంటారా? ఏంట్రా కాపురం? ఏంటి తొడలు చూపించిన దాంతో కాపురం చేయమంటావా? చంపేస్తాను. అల్లుడు గారు లోపల తీసుకెళ్లారు. మళ్ళీ వాడు నా కంట కనపడ్డా? ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకോ, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దక చూడాలా? ఇత్తంలో పెరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്റെ മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്. കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീയില്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാനില്ലെന്ന് തോന്നുവോ? അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా.
ఇదిగో బాబు కొద్దిగా అగ్గిపెట్టి. ఇదేంటి మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలికలు ఉన్నాయేంటి? ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి ఎదవననిపించుకోవటంలో కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఎంత గొప్ప ఎదవ్వో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించడానికి వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్బు. నీ లెవెల్కే అన్నా నువ్వు క్లబ్ లోపలికి వెళ్తావు. నన్ను హోటల్ గేట్ దగ్గరే గెంటేస్తున్నారు. ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటర్ వేరే ఉన్నాడు, కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే అదే, ఇంక నా నోటితో చెప్పించుకో. దీని అబ్బా, దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతవనం. ఎక్కడికే చెప్తా, ముందు వెనక్కి చూడు. మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా? అవునే, వేలాడుతున్నాడు. కిచెన్ ఎటు? ఇటు. ఫాలో మీ. ఫెవికాల్ ఎందుకే? ఫెప్మా అంటే ఏంటన్నావు కదా? ఉప్మాలో ఫెవికాల్ కలిపితే ఫెప్మా అవుతుంది. ఫాలో మీ. బాగా మురిగేదాకా తిప్పు. అలాగే. ఉప్మా ఎక్కడా? అక్కడ ఉందమ్మా. అయ్యో ఇచ్చు. నౌ ఫెప్మా రెడీ. హే కావ్య, దీనికి ఇప్పుడు జీడిపప్పు పదవే. ఓకే. ఉప్మా కావాలి, ఉప్మా కావాలి. రెడీ రెడీ. ఫెప్మా రెడీ. పెప్మనా అంటే ఏమిటి? ఉప్మా అంటే ఇండియాది, ఫెప్మా అంటే ఫారెన్ది. మాకు తెలుసు. ఎరా మీకోసం స్పెషల్ గా తెప్పించాం. అలా చెప్పండి, అందుకే చూడడానికి అంత బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడగరు. అతకపోతుందిగా. అతుక్కుపోవడం ఏమిటా? నేను ఎప్పుడు అన్నా? అది ఫెప్మా రుచి. నోటికలా అతుక్కుపోతుంది. అర్థం చేస్తావా? తీసుకోండి. ఆహా పెప్మా, ఓహో పెప్మా, ఓహో పెప్మా, ఆహా పెప్మా, నా పెప్మా. ఆగండి, అందరూ ఒకేసారి తినాలి. రెడీ? 1 2 3. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయల బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావన్న ఆనందంలో తనుగు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ అన్ని వెయిటింగ్. అవును రోయ్, సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా. చేపల పులుసు పెట్టుంచు.